ఆ యొక్క గాడిద పిల్లను ఇప్పుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన ఎమ్మటే వారి జతలో అనేక జనములు కూడి వచ్చారు. కూడి వచ్చి యేసు ప్రభును చూసి అక్కడ ఉన్నవారు శిశువులు ఏం చేశారంటే ఆ గాడిద పైన బట్టలు వేశారు. ఆయన గాడిద పైన కూర్చున్నాడండి. కూర్చున్న తర్వాత అక్కడున్న జనములందరూ కూడా ఏం చేశారంటే, వారు దారి పొడవునా బట్టలు పరిచారు. కొందరు ఏం చేశారు, చెట్లు కొమ్మలను కొట్టి వారు పరిచారు. ఎనక ముందు జనమంతా గుంపు కూడి ఏం చేశారు, దావీదు కుమారుడా హోసానా అని వారు కేకలు వేస్తూ సర్వోన్నత స్థలములో ఉన్నట గొప్ప దేవుడా మీకే జయమని చెప్పి కేకలు వేశారండి. అయితే ఈరోజు నువ్వు నేను కూడా కేకలు వేసి ప్రార్థిస్తున్నామా? ఆయన యెరూషలేముకి ఎందుకు వెళ్ళుచున్నాడండి? యెరూషలేముకు దేని మీద వెళ్ళాలాయన? గుర్రముల మీద వెళ్ళకూడదా? రథముల మీద వెళ్ళకూడదా? ఆయన మరి తనను తాను తగ్గించుకొని మరి చిన్న యొక్క విషయంలో చూడండి, మీరందరూ కూడా గాడిదను కోరుకున్నాడంటే ఆయన మరి అన్ని జంతువుల కంటే కూడా గాడిదను కోరుకున్నట్టు మీరు అర్థం చేసుకోండి. గాడిదను చాలా కేవలంగా నరుడు చూస్తాడు. అయితే దేవుడు గాడిదను కోరుకునటం వలన గాడిదకు ఎంతో విలువ కలిగినది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కట్టబడినట్టి గాడిదలాగా మనమందరము కూడా దేవునికి కట్టబడి ఉండాలి. విడిచి తిరిగినట్లయితే మరి మనములను విమోచింపటానికి దేవుడు గాడిదమైన ప్రయాణమైపోవచ్చుండగా మరి అయితే ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేమునకు వెళ్ళొచ్చున్నాడు. అయినా మరి ప్రియమైన సహోదరులారా, ఆయన సిలువను జయించటానికి, సిలువలో తన రక్తము కార్చటానికి, మన పాపములు పరిహారము చేయటానికి ఆయన వెళ్ళుచుండగా వారు ఆ యొక్క జనులందరూ గుంపు కూడి తెలుసుకొని ఆయనకు స్వాగతము చేశారు. దావీదు కుమారుడా హోశాన్నని మీకే జయమని వారు కేకలతో సర్వోన్నతుడా అనే హోశాన్నని పాటలు పాడుతూ ప్రభునే ముందుకు కొనసాగుకొని ముందుకెళ్ళారండి. ఈరోజు నీ జీవితము నా జీవితంలో కూడా ప్రభు అన్ని చేసి ఉన్నాడు. ఇప్పుడు క్రొత్తగా చేసేది ఏమీ లేదు, కానీ ఇంకా రెండో రాకలో రాబోచుండగా ఎవరికి సంతోషమో దేవుని కృపలో నడిచేవారు, మరి మట్టలాధారము చేసుకునేవారు, మరి పాస్కా పండుగలు చేసేవారు, ఉపవాసములు చేసేవారు, దేవుని నామను గణపరిచేవారికి ఆయన అంటున్నాడు. ఈరోజు మరి ఎవరు సంతోషపడాలంటే సియోను నివాసులారా మీరందరూ